కొంచెం టైట్ అయినా అండి. ఓకే మర్చిపోదు. టైట్ కూడా బాగానే ఉంది. ఈడ లూజ్ ఉంది, ఈడ టైట్. జిమ్ ర్యాట్ కష్టాలు ఏముంది. ఇదంతా లూజ్, ఇదంతా టైట్. ప్యాంట్ కూడా తీసుకుంటే ఇవ్వదు, ప్యాంట్లు కూడా అంతే. ఈడ టైట్, ఈడ లూజ్. ఏకైసా ఏమి వచ్చింది. బ్లూ కూడా బాగున్నాను, గ్రీన్ కూడా బాగుంది. రెండు తీసుకున్నాను నేనైతే. అది కనబడుతుందా ట్రాక్? ఇలా తీసుకున్నప్పుడు ఇట్లా స్క్వాట్స్ కొట్టి చెక్ చేసుకోవాలి. బట్ బాగుంది, కంఫర్ట్ ఓకే నడుస్తుంది. అన్నీ మంచిగానే చూపిస్తే అట్లా. ఇది బాగాలేదు, క్లాత్ బాగాలే, ఫిట్టింగ్ కూడా బాగాలే నాట్ ఓకే. లాస్ట్ ఇలా చూసిన ఈ ట్రాక్ బాగుంది. బయటకు కూడా వేసుకెళ్ళిపోవచ్చు. ఓకే, ఎట్లా 2 months మళ్ళీ కట్ చేసినప్పుడు ఇంకే లూజ్ అవుతుంది. चलो इजी 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 అంటే రావడం అంటే ఇట్లా మధ్యలో రెడీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బ్రో. అంతే నైస్.
అయిపోయింది. స్క్వాడ్దేమో నిన్నది అది, బెంచ్ ఈరోజుది. అంటే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండానే కొట్టేసినాం. యాక్చువల్గా బెంచ్ ప్రెస్ ఏమో నేను ప్రాక్టీస్ చేయక 1 month అవుతుంది. ఫింగర్ కొంచెం ఇంజరీ ఉంది, ఆల్రెడీ చెప్పినట్టున్నా. అందుకనే ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ కూడా పెడతలే బెంచ్ డెడ్ లిఫ్ట్ది. స్క్వాడ్స్ అయితే రెగ్యులర్గానే ప్రాక్టీస్ చేస్తున్నా. బట్ బెంచ్ మంచిగా వచ్చింది. 115 అంటే నార్మల్ థింగ్ కాదు. మేబీ ప్రాక్టీస్ చేసి ఉంటే ఇంకెక్కువ వస్తుండే. స్క్వాడ్ కూడా తప్పు చేసిన ఏంటంటే 170 to 180 టూ మచ్ జంప్, 10 kg జంప్ తీసుకోదంతా. మేబీ నేను 175 కొట్టితే వస్తుండేనేమో. నో మోర్ ఎక్స్క్యూజ్. ఇంకా బెంచ్ విషయానికి వస్తే మంచిగా అనిపించింది. బెంచ్ ప్రెస్ మంచిగా ఇంప్రూవ్ అయింది. డెడ్ లిఫ్ట్ టెక్నికల్ వీక్ కాబట్టి చూడాలి డెడ్ లిఫ్ట్ చెక్ చేసిన తర్వాత కూడా. అంటే యాక్చువల్గా ఇప్పుడు కాదు చెక్ చేయాలా, ఇంకా టైం ఉందే. బట్ ఎందుకో చెక్ చేద్దాం, మనం దూలేక్కువ కదా, అంటే ఫింగర్ ఎన్ని డేస్ గ్యాప్ తర్వాత కూడా చేయగలుగుతామా అని డౌట్ వచ్చింది. ఒకవేళ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో బెంచ్ ప్రాక్టీస్ చేసి ఉంటే ఈజీగా వస్తుండే. అంటే మేబీ 117.5 120 వరకు వస్తుండే అనిపించింది. ఇప్పుడు నేను అటెంప్ట్ తీసుకోలేదు. అంటే ఫస్ట్ 100 105 110 112.5 115 వరకు పోయినా, బట్ ఇంకా అటెంప్ట్ తీసుకోలేదు. బట్ నాకు హ్యాండ్స్ చెస్ట్ సోర్ లేదు, కానీ నెక్ ప్రాబ్లం వచ్చేసింది. నెక్ ప్రాబ్లం వల్లే నేను తర్వాత అటెంప్ట్ తీసుకోలేదు. ఒకవేళ అంటే ఇంకో కొంచెం పుష్ చేయొచ్చు 2.5, బట్ వద్దు అనిపించింది. ఇప్పటికే ఉన్న బాడీలో ఇంజరీలు చాలని చెప్పి నేను చేయలేదు. అట్లా అనమాట. జస్ట్ వీడియో ఏంటంటే రా సెషన్లో పెట్టిన, నార్మల్గా పిఆర్లు చూపిద్దామని చెప్పి. డెడ్ లిఫ్ట్ పిఆర్ కూడా పెడదాం అనుకున్నా, బట్ వద్దు, నెక్స్ట్ టైం అది కూడా పెట్టేస్తా నెక్స్ట్ వీడియోలో. ఇంకా ఈ క్లోతింగ్ బ్రాండ్స్ అయితే అన్నీ ట్రై చేసిన, మస్తు కంఫర్ట్ బాగుంది. ప్రైస్ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైజే. కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్, క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్, అంతా బాగుంది. సో అంతే, వీడియోని అయితే ఇక్కడితో నేను ఏం చేస్తున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ఎట్లాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి, నేను చేయడానికే రెడీగా ఉన్నా, చేస్తా. ఓకే, మేక్ షూర్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇట్లాంటి రా వీడియోస్ కావాలా, లేదంటే కొంచెం లెవెల్వి కావాలా, నా కమెంట్ చేయండి.